హాయ్ అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మన ఆంధ్ర తెనాలి ప్రెసిడెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్మీ అయితే వెహికల్ చూపిస్తూ ఉన్నాను సార్. ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ తీసుకొచ్చాను. 2015 బండి సార్. ఈఎంటీ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. కాకపోతే పెయింట్ అక్కడక్కడ టచ్అప్లు అయితే కామన్ సార్. బోనెట్ నుంచి డిక్కీ వరకు ఏది అన్ని గ్లాసులు ఒరిజినల్, కాకపోతే అక్కడక్కడ టచ్అప్లు అయినాయి సార్. డిక్కీ వరకు ఏది రిప్లేస్ కలర్ సార్. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిందంటే మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఉండే నీట్ గా ఉంది సార్. 75,000 కిలోమీటర్లు తిరిగింది. మామూలుగా జెన్యున్ రీడింగ్, ట్యాంపరింగ్ అయితే కాలేదు. ఇంజన్ కూడా చాలా నీట్ గా ఉంది సార్. బండి బాగుంది, కాకపోతే టచ్అప్ అయినాయి సార్ అంతే. బండి అయితే చాలా నీట్ గా ఉంది. ఏసీ కానీ సస్పెన్షన్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. దీని ధర కూడా ముందే చెప్తున్నాను సార్, కేవలం 2,70,000 మాత్రమే. 2,70,000 విత్ ఇంక్లూడింగ్ ఎన్ఓసి, కమిషన్ ఎక్స్ట్రా ఉండేది సార్. కంటైనర్ చార్జ్ ఎక్స్ట్రా ఉండేది. 2,70,000కి డీజిల్ బండి కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. కండిషన్ పరంగా అయితే నాది గ్యారంటీ సార్. నీట్ గా చూపిస్తాను బండి, ఒకసారి చూసుకోవచ్చు. బండి అయితే చూసుకోవచ్చు. వైట్ కలర్ బండి సార్. అక్కడక్కడ టచ్అప్లు బండి, బంపర్కి టచ్అప్ అయింది, పెయింట్ పడింది. మీకు తక్కువ బడ్జెట్ లో డీజిల్ బండి లీటర్కి 20-25 మైలేజ్ కావాలి అనుకుంటే హైవే మీద అయితే ఖచ్చితంగా 25 మైలేజ్ వచ్చింది సార్ ఈ బండి. టచ్అప్లు అయిన బండి, కాకపోతే ఇది రబ్బింగ్ చేపిచ్చేస్తూ పోతుంది సార్. కలం పెట్టారు ఇక్కడంతే, టచ్అప్ చేయించారు సెంటర్కి. రబ్బింగ్ పాలిష్ చేపిస్తూ పోతుంది సార్. బంపర్కి పెయింట్ పడింది. టైర్లు చూసుకోవచ్చు, ఒక 60% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. అక్కడక్కడ టచ్అప్ చేశారు సార్, చూసుకోవచ్చు మీరు. పెయింట్ అయితే వేయలేదు కానీ అక్కడక్కడ టచ్అప్ చేశారు. ఇక్కడ పెయింట్ పోయిన చోట అలా. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్. మిగతా అన్ని ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. తక్కువ రేట్లో హోండా బండి, డీజిల్ బండి కావాలనుకుంటే తీసుకోవచ్చు సార్ అంతే. చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న రస్ట్ వచ్చింది. ఇక్కడ టచ్అప్ చేశారు సార్ అంతే, మెయిన్ టచ్అప్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి. బండి అయితే ఇంజిన్ పరంగా అయితే బాగుంది. పెయింట్ అంటారా, ఏ బండికైనా కామన్ సార్, పెయింట్ పడతానే ఉంటది. కాకపోతే పెయింట్ వేసినోడు సరిగ్గా వేయలేదు అంతే. ఈఎంటీ వేరియంట్ సార్. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది. దీనికైతే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ రావు. ఆఫ్టర్ మార్కెట్ సోనీ పెట్టుకున్నారు, మ్యూజిక్ సిస్టమ్. నార్మల్ ఏసీ వస్తుంది, 5 గేర్స్ ఉంటాయి. సీట్ కవర్లు ఒక 60% అయితే సీట్ కవర్లు ఉంటాయి సార్. సీట్ కవర్లు మార్చుకుని రబ్బింగ్ పాలిష్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది సార్ బండి. సీట్ కవర్లు వేయించుకుంటే బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే బాగానే ఉంది సార్, ఫ్రంట్ కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. హోండా అమేజ్ ఐడిటెక్ ఇంజన్ సార్. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. డిఎల్ బండి, బ్యాక్ గ్లాస్ ఒరిజినల్, డిక్కీ ఒకట. చూసుకోవచ్చు సార్. స్టెప్ని ఒక 40% స్టెప్ని టైర్ ఉండడం జరిగింది. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ డిక్కీ అయితే. జాకీ రాడ్ వీల్ పానా ఉన్నాయి. బానెట్ డోర్, డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు, బాగానే ఉంది. తక్కువ రేట్లో డీజిల్ బండి కావాలనుకుంటే తీసుకోవచ్చు సార్ బండి అయితే. కిరాయిలకు కూడా తిప్పుకోవచ్చు బండి ఇది. 25 మైలేజ్ వచ్చింది ఈజీగా హైవే మీద. కిరాయిలకి అయితే బాగానే ఉంటుంది సార్ తక్కువ రేట్లో. బానెట్ హ్యాండ్ గ్లాస్ ఇక్కడ మారింది. ఇక్కడ చిన్న టచ్అప్ చేశారు, చేసినోడు సార్ చేయలేదు సార్ అంతే. రబ్బింగ్ చేస్తే మొత్తం పోతాయి. యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్ సార్. ఇంజిన్ బాగుంది సార్. మెయిన్ దీంట్లో ఇంజిన్ బాగుందని వీడియో చేస్తున్నాను. రేడియేటర్ పట్టు కూడా ఒరిజినల్, ఏబిఎస్ వస్తుంది. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. ఇంజిన్ అయితే సీల్డ్ ఉంది సార్. ఇంజిన్ చూసే నేను బండి వీడియో చేయడానికి తీసుకొచ్చాను. పెయింట్ ఉంది, ఒక 5,000 పెడితే మొత్తం అయిపోద్ది. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు, రీప్లేస్ కాలేదు, కంపెనీ పేస్టింగ్. ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. एक बार चालू करना चाहिए. సింగిల్ కీ అవైలబుల్ ఉంది సార్ బండికి అయితే. సింగిల్ కల్ప్ లో
బండి అయితే బాగుంది. ఫార్చునర్ కదా భయ్యా. జనరల్ సర్వీస్ కూడా మీరు చేయించుకోవసరం లేదు సార్, ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. బాగున్నట్టు కదా, ఎలాంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్ బాగుంది. ఈ బండి వచ్చేసి 2,70,000 సార్. 2015 బండి, సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. హోండా అమేజ్ ఈఎంటీ బండి. 2,70,000 ఫైనల్ రేట్ సార్. కమిషన్ వేరే ఉంటుంది, కంటైనర్ ఛార్జ్ వేరే ఉంటుంది. లేదు మీరు వచ్చి తీసుకెళ్తాంటే వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు సార్. ఆ టచ్ అప్లు రబ్బింగ్ పాలిష్ నేను చేపించి పంపిస్తాను బండి అయితే. మీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొచ్చు సార్. ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ అయితే నాది గ్యారంటీ సార్. మీరు మెకానిక్ నైనా చూపించుకోవచ్చు అక్కడ తీసుకెళ్ళాక. లేదంటే ఇక్కడికి వచ్చి చూసుకుంటా అంటే నేను మెకానిక్ అయినా చూపిస్తాను, మీరు చెక్ చేసుకోండి కావాలనుకుంటే. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేస్తే టైం పాస్ కాల్ చేయొద్దు. 2,70,000 ఫైనల్ రేటు. ఓకే సార్.